హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. సో ఫ్రెండ్స్, జీవితంలో ఒక్కసారైనా లులు మాల్ని విజిట్ చేయాలి అని చెప్పి మనకి చాలామంది చెప్తూ ఉంటారు. అసలు అక్కడ లులు మాల్ లోపల ఏముంది? జనరల్గా కనుక మీరు హైదరాబాద్లో కేపీహెచ్పి నుంచి ఆ సరౌండింగ్స్ ఏరియాస్ అన్నీ కూడా ఒక్క లులు మాల్ వల్లే మనకి ట్రాఫిక్ జామ్ అవుతున్న విషయం మీకు తెలుసా? అసలు ఇంతకీ జనాలు అక్కడ లక్షలాదిగా తండోపతండాలుగా ఎందుకు తరలి వస్తున్నారు? అసలు దాని లోపల ఉన్న స్పెషాలిటీ ఏంటి? అసలు అక్కడ రూపాయి వస్తువు నుంచి ₹1,00,000 వస్తుందాకా అన్నీ దొరుకుతాయనే విషయం మీకు తెలుసా? అసలు దాని లోపల ఏముంది? అసలు అక్కడ షాపింగ్లో బయట షాపింగ్ మాల్స్తో పోలిస్తే లులు మాల్లో ఉన్న క్వాలిటీ ఎలా ఉంది, దాని ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మొత్తం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అసలు ఈ లులు మాల్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, లులు మాల్ ఎస్పెషల్గా హైదరాబాద్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక వరం అని చెప్పుకోవచ్చు. మీరు జనరల్గా చాలా షాపింగ్ మాల్స్ చూసే ఉంటారు, కానీ అక్కడ ఏంటంటే ఓన్లీ కొన్ని ఐటమ్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. లైక్ ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి కనుక మనం వెళ్తే లైక్ గ్రాసరీస్ కానీ క్లాత్స్ కానీ ఇవే అవైలబుల్ ఉంటాయి. కానీ ఇక్కడ లులు మాల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఎస్పెషల్గా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇదొక ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, షాపింగ్కి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని సౌకర్యాలన్నీ ఒకే దాంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమాలకు వెళ్ళాలంటే సినిమాలకు కూడా వెళ్ళొచ్చు. అసలు ఇక్కడ ½ కేజీ దమ్ బిర్యానీ ₹170 తెలుస్తుంది. మీకు తెలుసా అసలు ఆ విషయం అనేది? చాలామంది అయితే ఇక్కడికి వచ్చి ఫుడ్ తినడానికి చాలామంది ఎక్కువగా వస్తూ ఉంటారు. అండ్ అగైన్ కింద కూడా ఏంటంటే స్పెషల్గా ఇక్కడ రకరకాల డీజే ఈవెంట్స్ ఇవన్నీ కూడా లులు మాల్ ఎంట్రన్స్లోనే వీళ్ళందరూ కూడా డిఫరెంట్ షోస్ ఇవన్నీ కూడా వీక్లీ 2 or 3 times వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే షాపింగ్ మాల్కి వచ్చిన వాళ్ళకి షాపింగ్తో పాటుగా ఫన్ను, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అసలు ఇక్కడ నాకు పర్సనల్గా నచ్చిన ఏదైనా ఉంది అంటే ఈ షాపింగ్ మాల్లో ఎస్పెషల్గా కిడ్స్ జోన్ భయ, అది మాత్రం నిజంగా చెప్తున్నా, ఒక 5G నుంచి ఒక 7G 8G టెక్నాలజీలోకి మనం వెళ్ళామా అని అనిపిస్తుంది. మీరు కనుక ఆదిత్య 360 కానీ లైక్ చిరంజీవి గారి రకరకాల బాలకృష్ణ గారు అప్పట్లో కొన్ని సినిమాలు ఉండేవి. నిజంగా చెప్తున్నా, అసలు ఒక లోకం నుంచి మరొక లోకంలోకి వెళ్ళామా అనే ఫీల్ అయితే మనకు వచ్చేస్తుంది. అంత బాగుంది. ఎస్పెషల్గా కిడ్స్ ప్లేయింగ్ జోన్ అనేది అక్కడ ఎవరు కూడా పర్సన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉండరు. జస్ట్ మన కార్డ్ తీసుకొని స్వైప్ చేసుకుంటే మీరు ఏ గేమ్ అయితే ఆడాలనుకుంటున్నారో ఆ గేమ్ అనేది మీరు ఆడుకోవచ్చు. ఇది పిల్లలకైతే దిల్కుష్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. ₹10 నుంచి అప్ టు ₹10,000 వరకు కూడా ప్రతి గేము కూడా మనకి త్రూ డెబిట్ కార్డ్ అండ్ అగైన్ త్రూ ఆన్లైన్ మార్కెట్ ద్వారా అక్కడ స్వైప్ చేసి మనం ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ అనేది ఆడుతూ పిల్లలతో కలిసి మనం సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఈ లులు మాల్లో ఒక్క గేమ్ అనే కాదు, ఇక్కడ బయట షాపింగ్ మాల్కి ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే, ఇక్కడ ఏంటంటే మనకి కాస్ట్ పరంగా చూసుకుంటే బయట వాళ్ళతో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అగైన్ క్వాలిటీ విషయానికి వస్తే, క్వాలిటీ విషయంలో కూడా బయట నేను రకరకాల షాపింగ్ మాల్లో చేసిన ఎక్స్పీరియన్స్ కంటే కూడా ఇక్కడ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ అగైన్ దానికి తగ్గట్టే వీళ్ళు ప్రైస్ కూడా మనకి కొటేట్ చేశారు. ఇది ఒక సపరేట్ బ్రాండ్. మీరు ఏది తీసుకున్నా ప్రతి దాని మీద కూడా ఒక లులు మాల్ లేబుల్ ఇవన్నీ కూడా వస్తాయి మనకి. సో దాంతోపాటుగా ఇక్కడున్న మనకి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకేసారి 3,000 కార్లకు పైగా ఇక్కడ మనకి పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో ప్రతి ఒక్క లైన్ దగ్గర కూడా మనకి ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ అవైలబుల్ ఉండటంతో పాటుగా ఇక్కడ మనకి అంటే ఇక్కడ పార్కింగ్కే ఆల్మోస్ట్ ఒక 3 to 4 floors అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉండడం వల్ల ఏంటంటే దాని వేని కూడా సెక్యూరిటీ గార్డ్ మనకి క్లియర్గా గైడ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి పార్కింగ్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం కూడా లేదు. ప్లస్ ఇక్కడ పార్కింగ్ కూడా వీళ్ళు ఎటువంటి ఛార్జ్ అనేది చేయరు. ఇది నార్మల్ డేస్ అప్పుడు కూడా చాలా రద్దీ ఉంటుంది. ఎస్పెషల్గా వీకెండ్స్లో ఎవరైతే జనరల్గా ఫ్యామిలీతో కొంచెం టైం స్పాట్ చేయాలి, షాపింగ్తో పాటుగా మాకు వేరే ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే, మీరు మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 8 to 9 వరకు ఆల్మోస్ట్ ఆల్ ఇదే షాపింగ్ మాల్లోనే మీరు ఇక్కడ షాపింగ్ చేసినా ఇంకా తిరగదు. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ఐటమ్ వీళ్ళు డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫ్లోర్ తిరగాలంటేనే మనకి ఒక 1.5 hours నుంచి 2 hours టైం పడుతుంది. ప్రతి ఐటమ్ కూడా బిల్డ్ క్వాలిటీ నుంచి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ అగైన్ షాపింగ్ మాల్లో కూడా ఏంటంటే చాలా స్పేసియస్గా, కలర్ఫుల్గా, మనకి చాలా నీట్గా ఇక్కడైతే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ గ్రాసరీస్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, అండ్ అగైన్ ప్రతి
ఐటెం కూడా ఇక్కడే ఈ మాల్లోనే అవైలబుల్ ఉంది. ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే థర్డ్ ఫ్లోర్లోనే ఫుడ్ కోర్ట్ అది అవైలబుల్ ఉంది. ఒకవేళ ఫుడ్ తిన్న తర్వాత మనకి ఇంకా టైంపాస్ కావాలి, మూవీకి ఏదైనా వెళ్ళాలనుకుంటే ఇదే మాల్లోనే మనకి మూవీ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, అండ్ ఒక మాటలో చెప్పాలంటే అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఉన్నాయి. ఏదైతే ఒక సగటు మనిషికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఈ మాల్లో ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇదే మాల్లోనే మన యొక్క షాపింగ్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ప్రతి ఐటెం కూడా బయటతో పోల్చుకుంటే చాలా క్వాలిటీ ఉందని మనం చెప్పుకోవచ్చు. సో జనరల్గా ఏంటంటే మనం మాల్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, లేదా ఒక షాపింగ్, ఒక క్లాతింగో, లేదు అనుకుంటే ఒక ఎలక్ట్రానిక్స్, ఒక గాడ్జెట్స్, ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఈ మాల్లో ఉన్న స్పెషాలిటీ, మరొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గ్రాసరీ ఐటమ్స్తో పాటుగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోమ్ అప్లయన్స్ ఇవన్నీ కూడా A to Z అన్నీ కూడా ఇక్కడ ఈ మాల్లోనే మనకి అవైలబుల్లో ఉన్నాయి. అసలు ఈ మాల్లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ మాల్లోనే దాదాపుగా 200కి పైగా దుకాణాలు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అవనే కాకుండా 5 థియేటర్లు, ప్లస్ మల్టీ కుషన్ ఫుడ్ కోర్టు, పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్ జోన్లు, దేశీయ విదేశీ బ్రాండ్తో కూడిన రీటైలర్లు, ప్రేయర్ హాల్, మెడికల్ సెంటర్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ మాల్లో అందుబాటులో ఒకే ప్లేస్లో మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అయితే మన కూకట్పల్లి హైదరాబాద్లో ఉన్న ఈ లూలు మాల్ అనేది మన ఇండియాలోనే అతిపెద్ద లూలు మాల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూకట్పల్లి ఏరియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ సిటీలో ఈ లూలు మాల్ అనేది మన హైదరాబాద్కి ఒక ప్రత్యేక వరం అని కూడా చెప్పుకోవచ్చు. సో మీరు ఇక్కడ వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు, పిల్లవాళ్ళ నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తున్నారు. ఎస్పెషల్గా సాటర్డే, సండేస్ అయితే ఈ మాల్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఒక జన సమూహంలాగా ఉంది. అయితే చాలామంది ఈ లూలు మాల్ గురించి చెప్పుకునే విషయం ఏంటంటే అక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, సామాన్యుడు దీని లోపలికి వెళ్తే చాలా కష్టం చెప్తూ ఉంటారు. సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. రేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయి. ప్లస్ దాంతోపాటుగా ఏంటంటే మెయిన్ థింగ్ ఇక్కడ నాకు నచ్చిన ఏంటంటే ప్రతి ఐటెం మీద కూడా వీళ్ళు ఇక్కడ క్వాలిటీ అదైతే కూడా చాలా క్లియర్గా మనకి కనబడుతుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్గా ఫుడ్ లవర్స్కి అయితే ఇది మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సీ ఫుడ్తో పాటుగా చికెన్, మటన్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇమ్మీడియట్గా రీఫ్రెష్గా చేసిన ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉండటం వల్ల జస్ట్ ఏమీ చేయకుండా జస్ట్ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ కుక్ చేసుకొని పెట్టేసుకుంటే ఈ ఐటమ్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో బయట ఏంటంటే మనం రకరకాల రెస్టారెంట్లో కానీ వీటన్నిటితో కూడా కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫుడ్ విషయంలో రేట్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. మనకి బయట నార్మల్గా దొరికే మెస్సుల్లో ఉన్న రేట్సే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. హ్యాపీగా షాపింగ్కి వచ్చి ఇక్కడ మనం ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎస్పెషల్గా వెజ్ లవర్స్కి, నాన్ వెజ్ లవర్స్కి అందరికీ కూడా ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయి అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మాల్ అనేది చాలా స్పేసియస్గా, చాలా డిస్టెన్స్ అది మెయింటైన్ చేయటం వల్ల ఎంతమంది జనాలు ఒకేసారి ఇక్కడ షాపింగ్కి వచ్చినా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా ఫ్రీగా మనం అయితే ఇక్కడ షాపింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ లూలు మాల్ ఎంట్రన్స్లోనే ఎంటర్టైన్మెంట్ జోన్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉండటం వల్ల షాపింగ్ చేసి అలసిపోయినప్పుడు అలా మనం కిందకి వెళ్ళి హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ జోన్ని చూస్తూ హ్యాపీగా మనం ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. ప్లస్ ఇక్కడ ఉన్న మరొక అడ్వాంటేజ్ అంటే ఎవ్రీ స్టాల్ ముందు కూడా మనకి ఎస్పెషల్గా చైర్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ పెద్దవాళ్ళు కానీ ఇన్కేస్ ఎవరైనా అలసిపోయి ఉన్నారనుకుంటే హ్యాపీగా అక్కడ కూర్చొని మనం రిలాక్స్ అయితే అవ్వచ్చు. అక్కడ కింద ఎలాగో మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి చూస్తూ మనం రిలాక్స్ అయిపోవచ్చు. సో జనరల్గా ఏంటంటే ఎస్పెషల్గా అన్ని ఏజ్ వాళ్ళకు మాత్రం ఈ షాపింగ్ మాల్ అనేది అందరికీ నచ్చుతుందని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీలో కనుక ఎవరైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నేను కంపల్సరీగా షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా మాత్రం మీరు హైదరాబాద్ కూకట్పల్లి సరౌండింగ్లో కానీ ఇన్కేస్ హైదరాబాద్లో కనుకుంటే కంపల్సరీగా ఇక్కడ లూలు మాల్కి వెళ్ళి విజిట్ చేయండి. ఒకవేళ విజిట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం అన్ని స్టోర్లు తిరిగేయచ్చు. లేదు నాకు టైం లేదు అనుకుంటే 2 hours టైం ఉందంటే మాత్రం ఓన్లీ 2-3 స్టోర్లు మాత్రం విజిట్ చేయాలి ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది ఈ మాల్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మీలో ఎంతమంది లూలు మాల్ విజిట్ చేయారో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.